భవనాలు ఏదైనా కూలిపోతే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది, మరి పర్మిషన్స్ ఇచ్చే అధికారులు ఏ విధంగా ఇస్తున్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మేడం వాళ్ళైతే ఇస్తురు కానీ పర్మిషన్లు ఇస్తురు కానీ మళ్ళీ వచ్చి పట్టించుకుంటారు చేస్తలేరు వాళ్ళు అలా అన్నమాట. వాళ్ళు అంటే ఇవన్నీ కూడా పర్మిషన్స్ తో కట్టినటువంటి ఇల్లు అపార్ట్మెంట్స్ అని చెప్పేసి అంటారా మీరు? కొన్ని పర్మిషన్ ఇస్తురు కానీ వాళ్ళు మళ్ళీ వచ్చి పట్టుకుంటలేరు కదా మేడం. పర్మిషన్ ఇచ్చారు కానీ వాళ్ళు ఇస్తారు పర్మిషన్ కానీ మళ్ళీ ఎంత ఇస్తారు ఎన్ని ఫ్లోర్లో ఇస్తారు అనేది చూస్తలేరు వచ్చి. అట్లా అయిపోయింది ఇది. సో 50 గజాల్లో ఇప్పుడు దాదాపు 7 అంతస్తుల భవనం నిర్మించడం కారణంగా ఈ రోజు అక్కడ భవనం కూలిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, పిల్లలు కానీ లేదంటే ఇక్కడ నివాసితుల వాళ్ళ పరిస్థితి ఏంటి, అండ్ ఇంకొకటి చూసుకుంటే గనుక పర్మిషన్స్ ఇవ్వకుండానే 7 అంతస్తుల భవనం నిర్మించారు అని చెప్పేసి ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు అదే విధంగా హైడ్రా అధికారులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? పర్లేదు సార్ చెప్పండి. అంటే పక్కన గవర్నమెంట్ స్కూల్ ఉంది, స్కూల్లో దగ్గర ఎంత మంది పిల్లలు ఉంటారు? దగ్గర స్కూల్ అంటే ఒక 500-600 మంది ఉంటారు మేడం స్కూల్లో. ఇందులో ఈ స్కూల్లో 500-600 మంది పిల్లలు చదువుకుంటా ఉన్నారా? మరి పక్కనే ప్లే గ్రౌండ్ కూడా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. మరి దీన్ని ఏమన్నా సమీక్షించారా హైడ్రా అధికారులు కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ? చూస్తుంటారు మేడం, వస్తారు చూస్తుంటారు వెళ్తుంటారు వాళ్ళు అంతే. వాళ్ళు జస్ట్ కేవలం పర్మిషన్స్ మాత్రమే ఇస్తారు కానీ ఏ మాత్రం పట్టించుకోరు, ఎన్ని అంతస్తుల భవనం నిర్మిస్తూ ఉన్నారో అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంతే మేడం, వాళ్ళు వస్తారు పర్మిషన్ ఇస్తారు కానీ G+2 G+3 పర్మిషన్ అంటారు కానీ మళ్ళీ వచ్చి చూడరు చేయరు, వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు అట్లా. సో ఇక్కడ మీరు నివసిస్తూ ఉంటారు కదా, మరి ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఏమనిపిస్తా ఉంది? చూస్తే 8 అంతస్తుల భవనాలు 7 అంతస్తుల భవనాలు కేవలం 100 మీటర్ల దూరంలో 50 మీటర్ల దూరంలో కట్టడం జరుగుతుంది. వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? మేడం ఇది 50 మీటర్లు అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వస్తురు చూస్తురు వెళ్తురు అంతే. అంటే ఏదైనా రెండు ప్రాసెస్లు రెంట్లోకి వస్తారు కదా, చూస్తారు హాస్టల్స్ కదా అని అట్లా రెంట్ వస్తుంది కదా బాగానే వస్తుంది కదా అన్నట్టు వేసుకుంటారు మేడం వాళ్ళు అట్లా. సో ఇది మొత్తం కూడా రెంట్ల కోసం తక్కువ ప్లేస్లలో 50 గజాలు మరియు 100 గజాల ప్లేస్లో ఈ విధంగా నిర్మించడం జరుగుతోంది బిల్డింగ్స్ అన్ని కూడా అని చెప్పేసి కూడా ఇక్కడ నివాసితులందరూ కూడా చెప్తా ఉన్నారు. పర్మిషన్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు, పోనీ వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు? అతను కట్టాడు కాబట్టి ఇతను కట్టాడు కాబట్టి అతను కట్టాడు. ఇక్కడ కట్టేటప్పుడు ఆపేస్తే ఇక్కడ కట్టాడు కదా మేడం, చెప్పండి. ఒకరిని చూసి ఒకరు కట్టాడు. ఇప్పుడు ఎవడైనా పెట్టుబడి పెట్టే కట్టుకుంటాడు కదా, ప్రతిదానికి పెట్టుబడి పెట్టే కట్టుకుంటాడు కదా. అంతంతమంది కూలగొడితే మరి వాళ్ళది ఆలోచించరా చెప్పండి? సో కూలగొట్టడం అనే ఆప్షన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, అంటే పర్మిషన్స్ అంటే ఎన్ని, ఇప్పుడు 100 గజాల ప్లేస్ కి ఎన్ని ఫ్లోర్స్ పర్మిషన్స్ ఇస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు? 200-300 వరకు కూడా G+2 ఉంది మేడం పర్మిషన్. మరి అట్లా ఒక అంజనగరే కాదు కదా, మొత్తం హైదరాబాద్ అంతా ఉంది. 300 స్క్వేర్ యార్డ్ వరకు G+2 పర్మిషన్ ఉంది. ఆ పర్మిషన్ ఫాలో అయ్యి కట్టుకునే వాళ్ళు హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు చెప్పి? ఒక అంజనగర్లోనే కట్టుకోలేదు కదా మేడం. తప్పు జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది, అయిపోయింది. ఇన్సిడెంట్ జరిగింది కానీ మొత్తం ఇంకా నాలా అది ఇప్పుడు కట్టుకునే వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు వెళ్ళండి లేకపోతే సామాన్లు తీసుకోండి, ఇది మేము కొడుతున్నామని చెప్పాలి కదా. రోడ్డు మీద పడేస్తే వాళ్ళు ఎట్లుంటారు? పిల్లలు నైట్ 110 మెంబర్స్ బయటకు వచ్చేసారు. మరి అది పరిస్థితి ఏంటి మేడం చెప్పండి? లేడీస్ హాస్టల్ నైట్ కాల్ చేపించేశారు, ప్రాబ్లమే కదా. అయితే హైడ్రా అధికారులు ఒకటే చెప్తా ఉన్నారు, ఇవన్నీ అక్రమ కట్టడాలు కాబట్టి మేమేం చేయలేం, ఎట్టకేలకు మొత్తం కూడా వెకేట్ చేయాల్సిందే అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి ఈ సమాధానాలు? హైడ్రా వాళ్ళని అడగండి మేడం, నన్ను అడిగితే నేనేం చెప్తాను, వాళ్ళు చెప్పే సమాధానం. హైడ్రా వాళ్ళని అడగండి, అది అక్రమ కట్టడాలు. నేను ఇక్కడ సిచ్యువేషన్ మాత్రమే చెప్తున్నా, ఇప్పుడు హైడ్రా వాళ్ళ అధికారులు నేను చెప్పలేను కదా. సో ఇక్కడ ఉన్నటువంటి నివాసితులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు అయితే ఇస్తా ఉన్నారు, బట్ ఇటువంటి సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేసినప్పుడు మాత్రం మాకు అండగా నిలబడడం లేదు. అర్ధరాత్రుల పూట మమ్మల్ని మొత్తం కూడా వెకేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా బిల్డింగ్స్ మేము రెంటల్కి ఇచ్చుకున్నప్పుడు ఆ రెంటల్కి ఉంటున్నటువంటి స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద అర్ధరాత్రి వెకేట్ చేయిస్తుంటే వాళ్ళ పరిస్థితులు ఏంటి, మరి మా పరిస్థితులు ఏంటి, ఇచ్చేటప్పుడు పర్మిషన్స్ ఏ విధంగా ఇస్తున్నారు హైడ్రా అధికారులు అని చెప్పేసి కూడా నిలదీస్తా ఉన్నారు. సో ఏదైతే అంజయ్ నగర్ లో బిల్డింగ్ కూలిపోయిందో 7 అంతస్తుల భవనం, వైపు చూస్తే కనుక ఇక్కడ ఒక కాంపౌండ్ వాల్ ఉండేది, అది మొత్తం కూడా అంజయ్ నగర్ గా చూపిస్తాము. అండ్ ఇటువైపు మొత్తం కూడా కొత్తగూడ. అయితే జస్ట్ ఆ కాంపౌండ్ వాల్ అండ్ ఆ కాంపౌండ్ వాల్ కి అడ్డుకొని ఏదైతే అక్రమ కట్టడం ఉందో అది ఏదైతే కూలిపోయిందో, ఇప్పుడు ఏదైతే మనం బుల్డోజర్ తో కూల్చివేతలు చూస్తా ఉన్నామో అదంతా కూడా అంజయ్ నగర్ కిందకి వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ కూలిపోయింది. అదే విధంగా కొత్తగూడెంలో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్స్ లో ఒక బ్లాక్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అపార్ట్మెంట్ లో ఒక బ్లాక్ మొత్తం, అండ్ ఇంకా పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా ఒక బ్లాక్ మొత్తం కూడా వెకేట్ చేయించడం జరిగింది.
అక్కడ ఏదైతే కూల్చివేత జరుగుతూ ఉందో అది మొత్తం కూడా ఇప్పుడు ఇది మొత్తం కూడా బ్లాక్ లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మొత్తం ఫ్యామిలీస్ ని కానీ వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయించడం జరిగింది. సో మనం చూస్తూ ఉన్నాం ఏదైతే అపార్ట్మెంట్ ఇప్పుడు మొత్తం కూడా హైడ్రా యాక్షన్స్ తీసుకొని కూల్చివేత చేస్తూ ఉందో దానిలో ఉన్నటువంటి బట్టలు కానీ వస్తువులు కానీ సామాను కానీ ఏది తీసుకోవడానికి కానీ అంటే కొంచెం టైం కూడా హైడ్రా అధికారులు ఇవ్వలేదు. బట్ యాక్షన్స్ మాత్రం బిల్డింగ్స్ నిర్మించుకోవడానికి పర్మిషన్స్ మాత్రం ఇచ్చారు. మరి ఇప్పుడు చూస్తే కనుక అక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టినటువంటి ఆ పక్కన బిల్డింగ్ ఏ బిల్డింగ్ అయితే కూల్చివేతకి అక్రమ కట్టడానికి స్థాయి అయిందో దాన్ని కూల్చివేయడం జరిగింది. బట్ దానికి ఆనుకొని ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కానీ దానికి ఆనుకొని ఉన్నటువంటి పీజీలు కానీ ఆ పీజీలకు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము నష్టపోయాం. ఈ రోజున స్థానికులు ఎవరు కూడా స్థానిక నాయకులు కానీ స్థానికంగా ఉన్నటువంటి బిల్డర్స్ కానీ ఎవరు కూడా వచ్చి మమ్మల్ని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి లేదు. వీటికి పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి కట్టడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మా పరిస్థితులు చాలా అగమ్యగోచకంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఏవైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వాళ్ళందరూ కూడా బయట మాట్లాడుతూ ఉన్నారు. సో చూస్తా ఉన్నారు కదా మొత్తం కూల్చివేత అయితే జరుగుతూ ఉంది. కెమెరామెన్ కిరణ్ తో శ్రావణి.